కొండాపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి మండలంలోని సత్యవోలు వద్ద గానుగుపెంటకు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు రసూల్, హస్రత్ అనే వారిపై మూకుమ్మడిగా కర్రలతో దాడి జరిగింది. ఈ ఘటనలో రసూల్ చనిపోగా హస్రత్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా గ్రామస్తుడు గమనించి బైక్పై ఊరికి తీసుకెళ్లాడు. రసూల్ కోసం ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ లేకపోవడంతో దాడి చేసిన వారిని వాకాబు చేయగా మాకు తెలియదని సమాధానమిచ్చారు. తెల్లారేసరికి ఘటనకు కొద్ది దూరంలో ఉన్న బావిలో గాయాలతో శవమై ఉండడం గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బావి వద్దకు చేరుకుని గుండెలు బాదుకుని రోధించారు. సమాచారం అందుకున్న కావలి డీఎస్పీ వివి రమణకుమార్, కలిగిరి సిఐ సుబ్బారావు, ఎస్ఐ మాల్యాద్రిలు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్ష్యాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు కుమారుడు అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా నాన్నను కొమ్మికి చెందిన వించమూరు సివిల్ సప్లై డీటీ శ్రీనివాసులు, ఆయన కుమారుడు బాలకృష్ణ అనే వ్యక్తి మరికొందరు కలిసి కొట్టి చంపి బావిలో పడేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన సివిల్ సప్లై డీటీ పత్తిపాటి శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలో పాల్గొన్న ఆయన కుమారుడు మిగిలిన అందరినీ శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు కావలిలో చికిత్స పొందుతున్న హస్రత్ను పరామర్శించారు. దాడిలో పాల్గొన్నవారు దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను తాగి ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తున్నాను. ఎక్కడ తాగారు? కొమ్మిలో తాగాను. అతను సపరేట్గా వెళ్ళిపోయాడు. అతను ఒక బండి, అతను ముందు ఇంటికి వస్తున్నాం. ఇద్దరు 2 బండ్లలో బయలుదేరారు. అవును, అతని బండి అతనిది, నా బండి నాదే. అది అతనికి నాకు అంత డిస్టెన్స్ ఉంది. అతను పోయి కైలాలో పోయి పడిపోయాడు. ఆయన పడ్డాయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి వీళ్ళేమో నన్ను గుద్దింది అని అన్నాడు. ఇంకా అక్కడ గొడవ స్టార్ట్. నాకు అక్కడ దాకా గుర్తుంది. పడిపోయిన అతను లేచి వచ్చాడు. లేచి వచ్చి మళ్ళీ కారు అతని మీద గొడవ వీళ్ళేమో నన్ను గుద్దింది అని అన్నాడు. అతను ఆ మాట అన్నాడు, కారు వీళ్ళని గుద్దిందని. ఇంకా అక్కడే గొడవ స్టార్ట్ అనుకుంటున్నా. అతను కొట్టారా? అతను కొట్టారు, నన్ను కొట్టారు. అతను వాళ్ళు ఇద్దరు ఉన్నారు కారులో, మేము ఇద్దరు ఉన్నాం కారులో. మరి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు ఏమో కానీ నాకు ఇంకా మైండ్ పని చేయాలి. 10 మంది వచ్చి వాళ్ళు ఎట్టొచ్చారా, ఎప్పుడు వచ్చారా, అసలు ఏందా అనుకో నాకు ఆ విషయమే తెలియదు. అతను బాయిలో వాళ్ళే అది ఏమో సార్ నాకు తెలియదు. ఇంకా అక్కడ దాకా తెలుసు, గొడవ పడి కొట్టిందా తెలుసు. కొట్టినావా? నువ్వు ఉన్నావా? నన్ను కూడా కొట్టారు సార్. తీసుకుని కొట్టారు బాగా. 15 మంది అడ్డొచ్చారు అక్కడికి. 15 మంది అడ్డొచ్చారు. వాళ్ళు పిలుచుకుంటారు. ఫోన్ చేసి వాళ్ళు పిలుచుకున్నాం. ఆర్ఐ అనే వ్యక్తికి నేను మాట్లాడదాం, ఎందుకు కొట్టడం అని నేను అడగ్గా, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిపించి మాట్లాడదాం అని నేను అంబటి సునీలు, అంబట సురేంద్ర అని పేరు చెప్పగా వాళ్ళకి ఫోన్ చేసి స్పాట్లోకి చేరుకున్నారు. చేరుకోగా సునీల్ అనే వ్యక్తికి నేను చెప్పా, ఏదో కాంప్రమైజ్ చేసి పంపించండి, ఏదో తాగున్నారు అని నేను అనగా, సునీల్ ఎదురుగానే మళ్ళీ వాళ్ళని కొడుతుంటే సునీల్ వెంటనే కర్ర హజరత్ సురక్ష పడిపోవడంతో కొండల బైక్ మీద ఎక్కించగా అతన్ని దింపటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రసూల్ కోసం రాగా అక్కడ రసూల్ అనే వ్యక్తి లేక ఎక్కడికి వెళ్ళాడంటే ఇటు వెళ్ళిపోయారు అని చెప్పారన్న అక్కడున్న సునీలు కొంతమంది వ్యక్తులు. వెంటనే సునీల్ తోటి అక్కడే ఉండి కంచోడి మాట్లాడి, బైకులు ఎందుకు తీసుకెళ్తున్నారు, వద్దు, ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పగా అక్కడున్న వాళ్ళ అబ్బాయి ఆర్ఐ కుమారుడు, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, ఎవడనుకున్నారా మీరు, ఆర్ఐ అనే వ్యక్తి పలానా కొడుకు, ఎమ్మటే మీరు ఎవరనుకుని చేసుకున్నారా, మాకు అడ్డం వస్తారా, వీళ్ళ సంగతి తేలేస్తాను అని వెంటనే కానిస్టేబుల్కి తద్వారా అక్కడికి స్పాట్లోకి పిలిపించి బైకులు 2 అప్పగిచ్చి బైకుల్ని స్టేషన్కి తరలిచ్చారు. వెంటనే నేను తిరిగి ఇంటికి వెళ్ళగా కాలయ్య వచ్చి వెతికితే ఎక్కడ కనిపించకపోవడంతో ఇతను ఎక్కడో తాగినందుకు భయపడి దాక్కున్నాడేమని చెప్పాడు. ఉదయాన్నే మేము తిరిగి ఇక్కడికి జరిగిన స్థలానికి రాగా దెబ్బలతో, తల మీద బలమైన గాయాలతో, కర్రలతో దాడి చేస్తున్న గాయాలు ఇవి, వాటితో బలమైన దెబ్బలతో బావిలో కనిపించాడు. ఫోన్ నాకు వచ్చింది.
ఏంద్రా మాలాద్రి నీ కరువు పని ఎక్కడరా రేపు ఏంద్రా సంగతి అన్నా? లేదు బాబాయ్, మేము 5గురం తాగి వస్తుంటే కారు కొడితే తమ్ముడు అడ్డు పడిపోయాడు. పడిపోయేటప్పుడు కర్ర అదరత్తు వచ్చి అడ్డం పెట్టాడు కారుకి, బైకు అడ్డం పెట్టాలికి అదరత్తుని కొట్టాడు. ఊపిరాళ్ళ మీ ఇద్దరు కలిసి వాళ్ళు తీసుకొని ఇంటికాడ వదిలిపెట్టి రమ్మని, మీ తమ్ముడు ఏదో ఉన్నాడు బాబాయ్ నేను చూశాను అన్నాడు. తర్వాత ఆడ వదిలిపెట్టి కర్ర అదరత్తుని వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, నాకు ఫోన్ చేస్తాను, బాబాయ్ మీ తమ్ముడు అగ్గుపడలేదు, నువ్వు అర్జెంటుగా రమ్మని. నేను వచ్చానికి ఏం కొనపనాయుడు ఆ బైక్ కాలయ్య బైక్ అడపై పడింది, మీ తమ్ముడు అంటుంది చూసి రమ్మంటే కొనపనాయుడు చూసాను, మీ తమ్ముడు బైకే ఇబ్బంది లేదు. మా తమ్ముడు ఎటుపోయాడంటే ఇటుపోయాడని చెప్పాడు. ఎవరా మాలాగిరి ఎటుపోయాడంటే ఒక దెబ్బ కొట్టాడు బాబాయ్, కట్ట కింద పడిపోయాడు, వీళ్ళని వేసుకొని ఇంటికి అడిగి కట్టమన్నాడు. పోయి వచ్చాక మీ తమ్ముడు లేదని కొనపనాయుడు ఏంటంటే ఇటు బల్లి వెళ్ళిపోయాడా ఇబ్బంది లేదని. వెనక నా తోటి పోలీసు వాళ్ళు వస్తుంటే ఈ బైక్ నాకంటే నన్ను కూడా మీ తమ్ముడు అవ్వలేదు, నువ్వు పోలీస్ స్టేషన్ పోతే మీ తమ్ముడు వస్తాడని నేను కొంచెం అదిరిపోయి నేను పక్కన షార్ట్లో కూర్చున్నాను. అంత జనార్దన్ కొడుకు అంటే కార్గోలు అతను ఏమవుతారా ఎమ్మెల్యే మన చేతుంటే నా బొచ్చు అవుతా వాడిని కూడా దెంగకూడదా నేను అంతవరకే నాకు తెలుసు. మరి కొనపనాయుడు ఒకడు సునీంద్ర, మళ్ళీ ఈపినేని వెంకటేశ్వర్లు ఒకడు, బాలకృష్ణ ఒకడు, 15 మంది వచ్చారు. 15 మందిలో 6 పేర్లు తెలుసు నాకు. వాళ్ళ నాన్న కారు తోలుతున్నాడు, ఆయన ఇయ్యారంట, వాళ్ళ కొడుకు పేరు నాకు తెలవదు. ఏమవుతారో నా బొచ్చు అవుతాన్న మాట జనార్దన్ కొడుకు నేను విన్నా, వాడు కూడా దెంగకూడదన్న మాట విన్నా. అది అంతవరకు నాకు తెలుసు. నా తమ్ముడు కాబట్టి నేను వచ్చిన ఇంటికి. ఏమైనా మాట్లాడుతున్న నా తమ్ముడు అంటే బాబాయ్ ఎటుపోయాడని. ఉదయం నేను 12 గంటలకు చూస్తున్నా, ఉదయాన్నే ఒక కాలు వచ్చి రేత్రి ఒక కాలు వచ్చి చూసిపోయాను. నేను నా భార్య నా భర్తను పిలవలేదు. తర్వాత మాలేదర అమ్మాలని 4 గంటలకు పోయి పిలిస్తే నా కొడుకు అట్టోడా మీరు అని మా భార్య మీద గొడవ పెట్టుకుని అడిగితే అడవిలో కొండ వస్తుంటే నరేంద్ర 5 గంటలప్పుడు బండి అంతా వంకపోయి నెట్టుకొని బైక్ మీద వచ్చి ఆడ పడుతున్నాడు. ఏది నరేంద్ర నా తమ్ముడు అగుపడాడంటే నీ తమ్ముడు నాకు తెలవదయ్యా రాలేదండి. వచ్చి చూసిన తర్వాత ఆడ ఏడ చూసినాక బాయిలో చూస్తే వాళ్ళు ఉన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.